మునగాకు కందిపప్పు ఫ్రైకి కావలసిన పదార్థాలు: మునగాకు 1/2 kg, కొబ్బరి తురుము 50 గ్రాములు, కందిపప్పు 50 గ్రాములు, పాలు ఒక కప్పుడు సుమారుగా 50 ml, పుల్లటి మజ్జిగ ఒక 20-25 ml సుమారుగా, కొత్తిమీర 2 స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు కొద్దిగా, సాంబార్ పొడి 1 టీ స్పూన్, కొద్దిగా నిమ్మరసం అంటే 1 స్పూన్ నిమ్మరసం. ముందుగా మనం కందిపప్పుని ఒక బాండీలో వేసి దోరగా వేపాలి. ఉడికిన తర్వాత కూడా చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. కందిపప్పు దోరగా వేయించుకున్న తర్వాత కందిపప్పు ఉడకటానికి మనము 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు పోసి పాలల్లో కందిపప్పును ఉడకనిస్తే చాలా బాగుంటుందన్నమాట. ఆ పాలల్లోనే వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మనం కుక్కర్ పెట్టేస్తాం. కందిపప్పు శుభ్రంగా ఉడికిపోతుంది అన్నమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, పప్పు మెత్తగా ఉడకకూడదు. కచ్చా పచ్చాగా అంటారు కదా, బద్దగానే ఉండేటట్టు ఉడకాలి. మరొక పక్క మనం మునగాకు అంతా కడిగిన తర్వాత శుభ్రంగా దాన్ని నీళ్ళలో తీసుకుని ఈ మునగాకు పొయ్యి మీద వేసి ఇందులో పుల్ల మజ్జిగ వేసి ఆ మజ్జిగలో మునగాకుని ఉడకనిస్తాం. అంటే ఆ మునగాకులో ఉండే చేదు కొంత తగ్గి పుల్ల పెరుగులో పుల్ల మజ్జిగలో ఉడికేసరికి కమ్మదనం వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటాం. ఇక మనం ఫ్రై చేసుకునే బాండీ పెట్టుకుని ఇందులో కాస్త జీలకర్ర, ఆవాలు, పాత్రను సిమ్లో పెట్టి వేడెక్కిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఆవాలు తాలింపులాగా మనం వేసుకున్నాం. ఇవి వేడెక్కిన తర్వాత లేకపోతే వేగిన తర్వాత మినపప్పు కూడా వేసి వేగనిస్తాం. అవి వేగిన తర్వాత ఇందులో కూడా కొబ్బరి తురుము తీసుకున్నాం కాబట్టి ఆ కొబ్బరి తురుము కూడా వేసేస్తాం. కాస్త ఎవరైనా ఒబిసిటీ ఎక్కువ ఉన్నవారు ఉంటే మాత్రం కొబ్బరి తురుము బాగా తగ్గించుకోవచ్చు. 1 స్పూను 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అసలు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. కచ్చా పచ్చాలా ఉడికిన కందిపప్పు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ మిశ్రమం పాలల్లో ఉడికించాం కదా, మునగాకు కూడా శుభ్రంగా నీళ్లు లాంటివి అని ఉంటే మజ్జిగలోంచి వచ్చినాయి ఉడికిన తర్వాత పిండేసేయాలి. దాన్ని తాలింపంతా కలుపుతూ కొద్దిగా 5-10 నిమిషాలు అట్లా వేడెక్కనివ్వాలి. ఇక మనం కొత్తిమీర చల్లుకుని దింపేసుకుని చాలా టేస్ట్గా కొత్తవారు కూడా బాగా తినగలుగుతారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఈ మునగాకు కందిపప్పు స్పెషల్ ఫ్రై. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.